హాయ్ అండి. ఈరోజైతే నేను సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. ఈరోజు శుక్రవారం కదండీ! అమ్మవారికి సగ్గుబియ్యం పాయసం చేసి నైవేద్యంగా పెడుతున్నాను. ముందుగా ఈ సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ఒక చిన్న గ్లాస్‌కి సగ్గుబియ్యం తీసుకున్నాను. తీసి 2, 3 సార్లు నీట్‌గా కడుక్కొని ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నానండి. 2 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మనము పాయసం తయారు చేసుకుందామండి. ముందుగా కడాయిలో ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. కొన్ని జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకున్నాను. ఏంచి తీసి ఒక ప్లేట్‌లో పెట్టుకున్నాను. తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని అదే నెయ్యిలో కొబ్బరి ముక్కలు కూడా దోరగా వేయించుకొని తీసి ప్లేట్‌లో పెట్టుకున్నానండి. ఇప్పుడు మనము ఒక గ్లాస్‌కి 3 గ్లాసుల చొప్పున నీళ్లు పోసుకొని బాగా వేడి చేసుకుందాము. ఇప్పుడు అవి బాగా వేడైన తర్వాత మనము సగ్గుబియ్యం వేసేద్దాము. ఒక 2 అవర్స్ ముందర మనం నానపెట్టుకున్నాం కదా! ఆ సగ్గుబియ్యం వేసుకుందాము. నానపెట్టడం వల్ల సగ్గుబియ్యం తొందరగా ఉడుకుతుంది. వేసి ఇప్పుడు బాగా ఉడకపెడదాము నీళ్ళల్లో. ఇప్పుడు 3 గ్లాసులు మనం నీళ్ళు పోసి ఉడకపెట్టుకున్నాం కదండీ సగ్గుబియ్యంని. ఇప్పుడు ఇంకొక 4 గ్లాసులు కాచి చల్లార్చిన పాలు పోసుకుందాము. మనం ఏ గ్లాస్‌తో తీసుకున్నామో సగ్గుబియ్యము అదే గ్లాస్ కొలతండి. పాలు పోసుకొని బాగా ఉడకపెట్టుకుందాము. ఇప్పుడు పాలల్లో కూడా సగ్గుబియ్యము బాగా ఉడుకుతుంది. ముక్కాలు భాగం నీళ్ళల్లో ఉడికిన తర్వాత ఇప్పుడు పాలు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ యాలకుల పౌడర్ వేద్దాము. అది బాగా కలుపుకుందాము. ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు కూడా నేతిలో ఫ్రై చేసుకున్నాం కదండీ! అవి కూడా వేసేద్దాము. ఇప్పుడు బాగా కలుపుకొని కాసేపు ఉడకనిద్దాము. ఒక 5 మినిట్స్ బాగా ఉడకనిద్దాము. ఇప్పుడు మనం జీడిపప్పులు అవి వేయించుకున్నాం కదండీ నేతిలో, ఆ నెయ్యి కూడా ఎత్తి వేసేద్దాము. ఇంత నెయ్యి అయితే సరిపోతుందండి. మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే మీరు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు నెయ్యి. ఇప్పుడు పచ్చకర్పూరాన్ని కొంచెం చేత్తో నలిపి వేస్తున్నాను. అలా వేయడం వల్ల మనము దేవుడికి మనం ప్రసాదంగా పెట్టేటప్పుడు పచ్చకర్పూరం కానీ వేసామంటే బావుంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు పాయసము అప్పుడు మనం ఒక 2 గ్లాసులు బెల్లం వేద్దామండి. ఒక గ్లాసు సగ్గుబియ్యంకి 2 గ్లాసులు బెల్లం అండి కొలతండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. బాగా చల్లారిన తర్వాత చూడండి సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అమ్మవారికైతే మనము నైవేద్యంగా పెట్టుకుందాము. ఈరోజు శుక్రవారం కదండీ! నేను అమ్మవారికి అభిషేకం చేస్తానండి. మంగళ ద్రవ్యాలతో అమ్మవారికి ఈరోజు అభిషేకం చేసుకుంటానండి నేను. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అమ్మవారికి కనకదార స్తోత్రము, అష్టోత్తరాలు అన్నీ చదువుకొని అమ్మవారికి పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకున్నానండి. ఈరోజు శుక్రవారం కదండీ! పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందని నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.